హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఎగ్ బటర్ మసాలా అయితే ప్రిపేర్ చేశానండి. ఈ ఎగ్ బటర్ మసాలా వచ్చేసి చపాతీ, రోటీ, నాన్కి చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఈ ఎగ్ బటర్ మసాలాను మనము వైట్ రైస్తో కానీ, జీరా రైస్తో కానీ, పలావ్తో కానీ తీసుకుంటే చాలా టేస్ట్ అయితే ఉంటుంది. ఇది ఏ విధంగా ప్రిపేర్ చేయాలో స్టెప్ బై స్టెప్ అయితే నేను మీకు చూపిస్తాను. చూడండి, ఫస్ట్ అయితే నేను ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని అందులోకి సాల్ట్ వేసి వాటర్ని మరిగిస్తున్నానండి. ఈ మరిగే నీటిలోకి మనము ఎగ్స్ అయితే ప్లేస్ చేస్తున్నాము. ఈ సాల్ట్ వాటర్లో మనము ఎగ్స్ బాయిల్ చేయడం వలన షెల్ అయితే ఈజీగా రిమూవ్ అవుతుందండి. షెల్ ఈజీగా రిమూవ్ కావడమే కాకుండా మనకైతే ఎగ్స్ ఒక 6 to 8 మినిట్స్లో అయితే ఈజీగా ఎగ్స్ అయితే బాగా బాయిల్ అవుతాయండి. ఈ ఎగ్స్ అన్నీ బాయిల్ అయ్యేలోపు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకైతే నేను 4 టమోటాస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ప్లేస్ చేసుకుంటున్నాను. వీటితో పాటు 10 మినిట్స్ బిఫోర్గా హాట్ వాటర్లో సోక్ చేసి పెట్టుకున్న కాజు అండి, నియర్లీ 16 to 17 ఉంటాయండి. వీటినైతే మనము ఈ టమోటాస్లోకి యాడ్ చేసుకొని గ్రైండ్ అయితే చేసుకుంటానండి. చూసారా, ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న టమోటా కాజు ప్యూరీని అయితే నేను ఒక బౌల్లోకి అయితే సెపరేట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి అందులోకైతే ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ కొంచెం క్వాంటిటీ జాస్తి తీసుకుంటున్నాను. ఇందులోకి కొంచెము బటర్ అయితే యాడ్ చేస్తానండి, ఎందుకంటే ఇది ఎగ్ కాజు బటర్ మసాలా కాబట్టి. చూడండి, ఆయిల్ బటరు రెండు బాగా మిక్స్ అయ్యాయి కదా. ఇందులోకైతే లవంగ, చెక్క, యాలక బుడ్డలైతే యాడ్ చేస్తున్నాను. ఇవి వేసి ఫ్రై చేసి ఇందులోకి నేను ముందుగానే చాప్ చేసి పెట్టుకున్న 1 బౌల్ అండి, 2 ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్గా చాప్ చేసుకున్నాను. వాటితో పాటు 2 చిల్లీస్ని స్ట్రైట్గా కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి, వీటన్నింటినీ దీంట్లోకి వేసి బాగా అయితే ఫ్రై చేస్తానండి. చూడండి, ఆనియన్స్ అయితే 75% దాకా అయితే ఫ్రై అయిపోయాయి కదండి. ఇప్పుడైతే నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న 1.5 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని అయితే యాడ్ చేస్తానండి. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి పచ్చి స్మెల్ ఉంటుంది కదండి, అది వెళ్ళేంత వరకు ఫ్రై అయితే చేయాలి. చూడండి, జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా అయితే ఫ్రై అయిపోయింది. ఇందులోకి మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న కాజు టమాటా ప్యూరీని అయితే నేను యాడ్ చేసి ఒక 2 మినిట్స్ అయితే బాగా ఫ్రై చేస్తానండి. చూడండి, ఆఫ్టర్ 5 మినిట్స్ లిడ్ ఓపెన్ చేసి చూస్తే టమోటా ప్యూరీ అంతా బాగా మగ్గిపోయి ఆయిల్ అయితే పైకి ఫ్లోట్ అవుతుంది. చూడండి, ఎప్పుడైతే ఆయిల్ అయితే పైకి ఫ్లోట్ అవుతుందో ఆ టైంలో 1.5 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్ ధనియా పౌడరు, 2 స్పూన్ చిల్లీ పౌడరు, పించ్ ఆఫ్ టర్మరిక్, 2 స్పూన్ సాల్ట్ అండి, వీటన్నింటినీ ఇందులోకి యాడ్ చేసి మరి ఒక 2 మినిట్స్ అయితే బాగా ఫ్రై చేయాలండి. ఈ మసాలాలంతా ప్యూరీలో అయితే బాగా మిక్స్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. చూడండి, 5 మినిట్స్ తర్వాత లిడ్ అయితే ఓపెన్ చేశాను. ఆయిల్ అంతా ఎంత బాగా పైకి ఫ్లోట్ అవుతోంది. మసాలాలన్నీ ప్యూరీలో అయితే బాగా మిక్స్ అయిపోయాయండి. ఈ కాజు బటర్ వేయడం వలన కర్రీ వచ్చేసి క్రీమీ టెక్స్చర్లో అయితే కనిపిస్తోందండి. ఇప్పుడైతే కొద్దిగా వాటర్ అయితే నేను యాడ్ చేస్తున్నానండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత మరి ఒక 5 మినిట్స్ అయితే మనము లిడ్ క్లోజ్ చేసి కర్రీని బాయిల్ అయితే చేసుకోవాలి. ఈలోపు మనము బాయిల్డ్ చేసుకున్న ఎగ్స్కి అయితే ఘాట్లు పెట్టుకోవాలండి. ఈ ఘాట్లు పెట్టడం వలన మనము ఎగ్స్ని కర్రీలోకి వేసినప్పుడు కర్రీలో ఉన్న జ్యూసు ఎగ్స్లోకి బాగా ఎంటర్ అవుతాయండి. అప్పుడైతే ఎగ్స్ తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక ప్యాన్ స్టవ్ పైన పెట్టి అందులోకైతే 1 స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేశాను. ఇందులోకి కొద్దిగా టర్మరిక్ పౌడరు, 1/2 స్పూన్ అయితే చిల్లీ పౌడర్ వేసి బాగా అయితే మిక్స్ చేసి స్టవ్ పైన లో ఫ్లేమ్లో ఎగ్స్ని అయితే 1 by 1 అయితే నేను ఇందులోకి ప్లేస్ చేసి లో ఫ్లేమ్లో అయితే ఫ్రై చేస్తానండి. చూడండి, ఇక్కడ నేను చూపించే విధంగా పసుపు, కారం అయితే ఎగ్స్ అన్నింటికి బాగా పట్టేలాగైతే మనము ఫ్రై చేసుకోవాలి. లాస్ట్ టైం అయితే నేను ఎగ్ కర్రీ చేయడం కూడా వీడియో ఉందండి, కావాలంటే అది ఒకసారి చెక్ చేయండి. ఈరోజైతే నేను ఎగ్ బటర్ మసాలా అయితే చేస్తున్నాను. చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత అయితే మసాలాలన్నీ బాగా మిక్స్ అయ్యాయి కదా. ఇందులోకైతే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని అయితే యాడ్ చేయాలండి. ఈ ఎగ్స్ని అన్నీ యాడ్ చేసి
బాగా మిక్స్ చేసి మరి ఒక 2 మినిట్స్ అయితే నేను లిడ్ క్లోజ్ చేసి పెడుతున్నాను. చూడండి, ఆఫ్టర్ 5 మినిట్స్కి అయితే ఎగ్స్ అన్నీ గ్రేవీలో అయితే చాలా బాగా మిక్స్ అయిపోయి కర్రీ అయితే రెడీ అయిందండి. ఫైనల్గా ఇందులోకి నేను కొరియాండర్ లీవ్స్ని యాడ్ చేశాను. కొరియాండర్ లీవ్స్తో పాటు 1 స్పూన్ అయితే బటర్ని యాడ్ చేస్తున్నాను. ఈ బటర్ని ఫైనల్గా మనం యాడ్ చేయడం వలన కర్రీకి అయితే క్రీమీ టెక్స్చర్ అయితే వస్తుందండి. అంతేనండి, ఎగ్ బటర్ మసాలా చేసుకోవడం. ఈ వీడియో గిన మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ కామెంట్. థ్యాంక్ యూ.